హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ స్వీట్ కార్న్ రెసిపీ అండి. ఈ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రెసిపీ అయితే నేను ఎక్కడా కాపీ చేయలేదు, అసలు ఒక్కసారి టేస్ట్ చేశాను. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఎక్కడ ట్రై చేశానంటే, నేను లాస్ట్ టైం మదీనాకి వెళ్ళినప్పుడు అక్కడ తినడానికి ఏ ఫుడ్ లేదండి, ఓన్లీ ఒక స్వీట్ కార్న్ మాత్రమే కనిపించింది. అక్కడైతే ఒకసారి టేస్ట్ చేద్దామని తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి అయితే ట్రై చేయాలని అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు కుదిరింది నాకు. ఇప్పుడైతే ఈ స్వీట్ కార్న్ రెసిపీ మీతో అయితే షేర్ చేసుకున్నాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి. మనమైతే ముందుగా స్వీట్ కార్న్ అంటేనే పొట్టు తీసేసి ఈ విధంగా గింజలన్నీ వేరు చేసుకోవాలండి. ఎందుకంటే స్వీట్ కార్న్ ఈ విధంగా చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. మనం కంకి ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడకదు, టైం అనేది ఎక్కువసేపు పడుతుంది. గ్యాస్ వేస్ట్, వాటర్ వేస్ట్, టైం వేస్ట్. సో ఈ విధంగా మనం తీసి ఉడికించుకుంటే ఒక 5 మినిట్స్లో బాయిల్ అయిపోతాయండి. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా. మా పొట్టి అయితే దీంతో ఆడుకుంటుంది. చిన్న మెమరీ కోసం నేనైతే వీడియోని స్టాప్ చేయకుండా కంటిన్యూ చేశాను. మా పొట్టిదైతే చాలా ఇష్టంగా ఆడుకుంటుంది. కింద మాత్రం ఒక్కటి కూడా పోనీయకుండా అందులోనే ఆడుకుంటుంది. చిటితల్లి అంటే స్మైల్ ఇస్తుంది, కానీ అస్సలు తల మాత్రం పైకి ఎత్తట్లేదండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో వాటర్ అయితే పోసుకోవాలి. ఈ విధంగా పోసేసుకొని మనం ముందుగా సపరేట్ చేసుకున్న స్వీట్ కార్న్ని మొత్తం వాటర్లోకి వేసేసేయాలి. ఈ విధంగా వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దొడ్డుప్పు యాడ్ చేసుకొని, మీ దగ్గర దొడ్డుప్పు లేకుండా సన్నుప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దొడ్డుప్పుని యాడ్ చేసుకున్నాను. వీటిని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. మొత్తం ఎల్లో కలర్ నుంచి ఆరెంజ్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించుకొని, అబ్బా కలర్ అయితే బాగుంది, తినాలనిపిస్తుంది. గిన్నెలోకి ఒక పెద్ద సైజ్ టమాటాని తీసుకొని చిన్న కట్ చేసుకొని ఉడికించుకొని వాటర్ని సపరేట్ చేసి, మీకు కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకొని, నేనైతే అస్సలు యాడ్ చేసుకోవట్లేదు, నాకు ఇష్టం ఉండదు ఆ ఫ్లేవర్. ఇప్పుడైతే చిన్న పచ్చిమిర్చిని సన్నగా తురిమి యాడ్ చేసుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకోండి. పానీపూరి దగ్గర వేస్తారే ఆ విధంగా. ఒక లైట్గా కారం అండి, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, లాస్ట్ వన్ ఏంటి లెమన్ని కూడా ఒక సగం లెమన్ని మంచిగా పిండేసుకోండి. నాకైతే ఊరిలో వచ్చేస్తున్నాయండి. ఎప్పుడైతే ఈ విధంగా లెమన్ని పిండేసి ఒక్కసారి కిందికి మీదికి కలిపేసుకోండి. అంతే అండి, కార్న్ చాట్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన కార్న్ చాట్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసుకోండి, హెల్దీ కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.